నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. 2026 సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వాళ్ళకి గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి? గ్రహ సంచార వీక్షణ ఎలా ఉండబోతుంది? జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రధానంగా అతిపెద్ద గ్రహాలైన గురువు, శని, రాహుకేతులు అంటే గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 నెలలు, రవి, బుధ, శుక్ర గ్రహాలు నెల రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు, అలానే చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఇది గ్రహస్థితి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. చాలామంది కూడా ఏం ఆలోచన చేస్తారంటే అమ్మా, నాయకంటి గారు గురువుగారు ఈ మేషరాశి వాళ్ళకి ఇలానే చెప్పారు. మేషరాశి వాళ్ళు హైదరాబాద్‌లో 5,00,000 మంది ఉంటారు. 5,00,000 మందికి జ్యోతిష్యులు చెప్పినట్టుగా 5,00,000 మందికి ఎగ్జాక్ట్‌లీ అలా ఉండదు. కారణం ఏందంటే ఇవన్నీ గోచారం. అంటే అదృష్టం అనేది ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు వితిన్ సెకండ్‌లో. కానీ బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. జన్మలగ్నాన్ని అనుసరించడం. ఆ! ఇవేమిటంటే వితిన్ సెకండ్‌లో మన సూచనలు జాగ్రత్త పడాల్సిన అంశాలివి. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఉండే వేళ్ళని బర్త్ చార్ట్ అంటారు. వేళ్ళకి నీళ్లు పోస్తే వేళ్ళు బలంగా ఉంటాయి. అలా కాండం వస్తుంది. కాండానికి సంబంధించిన కొన్ని ఏదైతే మనకి కాండం వస్తుంది. కాండంకి సంబంధించిన పక్కన చెట్లొస్తుంటాయి. కొమ్మలొస్తాయి. కొమ్మలకి చెట్లొస్తాయి. ఆ కొమ్మలకి చెట్లు ఎప్పుడొస్తాయంటే రైన్ సీజన్‌లో వస్తాయి. ఆ కొమ్మలకి ఆకులు. రైన్ సీజన్‌లో వస్తుంది. వింటర్ సీజన్‌లో సమ్మర్ సీజన్‌లో కింద పడిపోతుంటాయి. హ్మ్. అంటే గోచారం కూడా అంతే. కొన్ని రోజుల పాటు ఉండి ఆ గ్రహం అనేది మిగతా రాశిలోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అంటే రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ రొటేట్ కావటం వల్ల అందరికీ బర్త్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే గోచారం ఎప్పుడు కూడా 25% ఫలితాన్నిస్తుంది. బర్త్ చార్ట్ 75-80% ఫలితాన్నిస్తుంది. అంటే బర్త్ చార్టే ప్రాధాన్యత. కానీ వితిన్ సెకండ్‌లో ఎలా ఉండబోతుంది? మనం ఎలాంటి సూచనలు చేయాలి? జాగ్రత్తలు చేయాలనే విధి విధానాన్ని చెప్పేదే గోచారం. కమ్ టు ద పాయింట్. గోచారానికి వెళ్తే మనం తులారాశి వాళ్ళకి ఇక్కడ గురువు జూన్ 2వ తారీఖు నుంచి గురువు మిథున రాశిలో ఉంటాడు. 2 వరకు అంటే జనవరి 1వ తారీఖు నుంచి జూన్ 2 వరకు కూడా మిథున రాశిలో సంచారం. మిథున రాశి నుంచి 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. ఎప్పటి వరకు? అక్టోబర్ 31 వరకు. 31వ తారీఖు తర్వాత ఎక్కడికి వెళ్తాడు? సింహరాశిలో అతిచారంలో ముందుకెళ్తాడు. అతిచారంలో వెళ్ళిన తర్వాత మళ్ళీ డిసెంబర్ 18వ తారీఖు మళ్ళీ వక్రస్థితిలో బ్యాక్‌కి వెళ్ళిపోతాడు. ఇలాంటి ఫలితాలు ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? అంటే తులారాశి వాళ్ళు కొద్దిగా డబ్బులో పొదుపు పాటించడం ఒకటి, ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అంటే ఇక్కడ తులారాశి వాళ్ళకి తృతీయాధిపతి, షష్టమాధిపతి అయిన గురువు వీళ్ళకి భాగ్యస్థానంలో ఉంటాడు. భాగ్యస్థానంలో ఎప్పటివరకు ఉంటాడు అనంటే సహజంగా జూన్ 2 వరకు ఉంటాడు. భాగ్యస్థానంలో ఉంటే బాగుంటాడు. అంటే ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక సమస్యలు లేకుండా బాగుండే అవకాశాలు ఎక్కువుంటాయి. మళ్ళీ 10వ స్థానంలోకి రాంగానే డబ్బులు ఖర్చయ్యే సూచనలు ఎక్కువుంటాయి. అంటే టోటల్‌గా వీళ్ళకి గురువు ఏందంటే మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తారంటే ఏందంటే డబ్బులు వస్తాయి, ఖర్చు పెట్టుకునే సూచనలు ఎక్కువుంటాయి. 25% అనవసరమైన ఖర్చులకు ప్రయారిటీ ఇస్తారు. అంటే అనవసరమైన ఖర్చులు జరిగే అవకాశాలుంటాయి. వృధా భ్రమణం, అనవసరమైన ప్రయాణాలు, అనవసరంగా ముందుకు వెళ్ళటం, బంధుమిత్రులతోటి స్నేహభావం లేకుండా ఆచితూచి అడుగు వెయ్యరు. ప్రపంచంలో ఒక విషయం ఉంది. లౌకిక విధానం అని వేదంలోనే ఉంటుంది. అంటే ఎవడికి ఇష్టమైంది వాడికి అప్పజెప్పాలి. హ్మ్. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడంటే వాడు సినిమా యాక్టర్ వాడికిష్టం. సరే ఆయన మంచి నటుడు, బ్రహ్మాండమైన నటుడు అని చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడు ఉంటే మంచివాడని చెప్పాలి అంతే. అంటే ఎవరికి వాళ్ళకి సంతృప్తికరమైన విధానము, సంతృప్తికరమైన మాట చెబితే కూల్ అయిపోతాడు. రజనీకాంత్ సినిమాలో శివాజీలో గనక కూల్ కూల్ అంటాడు చూసారా? అలాంటి విధానాలున్నాయి ప్రపంచంలో. భా ఇంటిలోనే కుటుంబంలోనే భర్తకి ఇడ్లీ ఇష్టం అంటే భార్యకి పూరి ఇష్టం. అంటే ఇద్దరికీ అలానే ఉంటుంది. రకరకాల వ్యవహారం, మనస్తత్వం అనేది మార్పులుంటాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం లౌకిక విధానాన్ని అనుసరించాలి. అంటే ఎవరితో కూడా గొడవలు పడకుండా, భార్యాభర్తల యొక్క సమస్యలు రాకుండా, ఏదైతే వీళ్ళు ఆఫీసులో పనిచేస్తున్నారో ఆఫీసు వాళ్ళతో గానీ, పై అధికారుల వల్ల గానీ, కింద పనిచేసే వ్యక్తులతో గానీ లౌకిక విధానంతో ఉండాలి. అలా లౌకిక విధానంతో పాటు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం ఉంటుందిగా, జాయింట్‌దారుల వ్యాపారం పార్ట్నర్‌షిప్ అంటారు. ఈ పార్ట్నర్‌షిప్ తోటి కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే ఆచితూచి అడుగు వేయటం అంటారు. అంటే ఎక్కడ కూడా అంటే గోడ మీద పిల్లిలాగా అంటారు చూసారా? అసలు వాస్తవం గోడ మీద పిల్లే కరెక్ట్ నిజం చెప్పాలంటే అన్ని సెంటెన్స్ కంటే కూడా.
అలానే ఉండాలి ఈ సంవత్సరం అంతా. అంటే గ్రహస్థితి అలా ఉన్నప్పుడు జాగ్రత్త ఉండాలని అర్థం. వివాహాది శుభ కార్యక్రమాల్లో కొంత లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రగ్రహం బాగలేకపోవటం వల్ల కొద్దిగా పే ఈ గొడవలు, తగాదులు కొంత తగ్గించుకోవాలి. అంటే డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. శత్రువులు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. ఆ శత్రువులు పరగకుండా చూసుకోవాలి. ఎవరు మంచివాడు, ఎవరు చెడ్డవాడని కొంచెం అప్రాక్సిమేట్‌లి అంచనా వేయాలి. అంచనా వేసి ముందుకు వెళ్ళాలి. అయితే కేతు యొక్క బలం బాగుంటుంది తులారాశి వాళ్ళకి. అంటే లాభస్థానంలో ఉంటాడు. ఎప్పటి వరకు? డిసెంబర్ 7వ తారీఖు వరకు. లాభస్థానంలో ఉండటం తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, అనుభవాన్ని సంపాదించడం, జ్ఞానాన్ని సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలకి వెళ్ళటం వల్ల జ్ఞానం అనేది కాదు, పాపకర్మలు తొలగిపోవటానికి వస్తుంది. ఆటోమేటిక్‌గా మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ పాపకర్మ హైదరాబాద్ రాగానే మళ్ళీ చేస్తాం సహజంగా అది. వీళ్ళకి న్యాచురల్‌గా చేయటం అనేది అలాంటి బుద్ధి మారదు కదా ప్రపంచంలో. అలాంటివి తీర్థయాత్రలు ఒకటి, పిత్రార్జితం బాగా కలిసి రావటం, కోర్టు సమస్యలు పరిష్కారం కావటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళ షష్టమ స్థానంలో శని ఉంటాడు. అంటే షష్టమ స్థానంలో శని ఎప్పటి వరకు ఉంటాడు అంటే జూలై 25 వరకు ఉంటాడు. 6వ స్థానంలో శని ఉండటం వల్ల ధనధాన్య వృద్ధి, డెవలప్మెంటు, ఆ లైఫ్‌లో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ 5వ స్థానంలోకి ఎప్పుడొస్తాడు అంటే జూలై 25వ తారీఖున సహజంగా 5వ స్థానానికి వస్తాడు. 5వ స్థానానికి రాగానే స్థానచలనం జరిగే అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకి. జూలై 25 దగ్గర నుంచి స్థానచలనం జరుగుతుంది. డిసెంబర్ 10వ తారీఖు వరకు స్థానచలనము, వ్యాపారాల్లో మార్పులు, ఇళ్ళు మార్పులే అవకాశాలు, కార్లు మార్పులు చేయటం, సెల్ ఫోన్లు సహజంగా మార్పులు ప్రతి సంవత్సరం గ్రహస్థితి బాగున్నా లేకపోయినా అవి మార్పు చేస్తారు సహజంగా. ఇలాంటి కొన్ని మార్పులు జరుగుతాయి. అంటే లైఫ్‌లో కొన్ని మార్పులు, చేంజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ చేంజెస్ అనే స్థానచలనం జరగటం, లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే రాహువు కూడా కుంభరాశిలో సంచారం చేస్తారు పంచమ స్థానంలో. కుంభరాశిలో ఉండటం వల్ల ఏదైతే డిసెంబర్ 7వ తారీఖు వరకు కుంభరాశిలో ఉంటాడు. ఈ కుంభరాశిలో ఉండటం వల్ల ప్రత్యేకంగా స్థానచలనం 7వ తారీఖు తర్వాత, డిసెంబర్ 7వ తారీఖు తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని కూడా ఇంపార్టెంట్‌గా తీసుకోవాలి. బట్ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని కూడా చాలా ఇంపార్టెంట్‌గా ప్రయారిటీ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే విద్యార్థులకు విషయానికి మనం ముందుగా వెళితే, విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా కొంత అనుకూలమైన పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గానీ, ఐఐటీ గానీ, ఎంసెట్ గానీ, అలానే నీట్ గానీ, వీటిల్లో ఐఐటీలో ఎంటెక్ కానీ, ఐఐటీలో ఎంఎస్సీ గానీ, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గానీ, ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగా మరికొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? తప్పకుండా వీళ్ళు పరిహారం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, శత్రువుల యొక్క దోషం పోవటానికి కార్తవీర్యార్జున్ని పూజ చేయటం ఒకటి. అలానే అంగారకుడి యొక్క ఆరాధన. అంగారకాయుధ్నే శక్తియస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయుధ్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి. అలానే వెంకటేశ్వర స్వామి కూడా బియ్య పిండితోటి ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి అనంగానే పాపం జ్ఞాపకం వచ్చింది ఓ విషయం. ఈ మధ్యకాలంలో టీవీ ఛానల్‌లో పాపం పాత రోజుల్లో 70లో, 80లో ప్రతి వాళ్ళు పాపం ఆవు నెయ్యే పెట్టేవాళ్ళు. మా జ్యోతిష్యులు, రకరకాల మనుషులు వీళ్ళందరూ కలిసి ఆవు నెయ్యని, ఇప్ప నూనెని, నువ్వుల నూనెని, కొబ్బరి నూనెని, శనగ నూనెని రకరకాలుగా పెడుతూ ఉన్నారు. ఇవన్నీ కాదండి. ప్రపంచంలో ముక్కోటి దేవతలందరూ ఆవులోనే ఉంటారు. ఆవు నెయ్యే ప్రధానం. ఆవు నెయ్యి లేని వ్యక్తుల్లో పాత రోజుల్లో మంచి నూనె అనేవాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో. అది మంచి నూనె అంటే ఏమిటి? మంచి నూనె అంటే ఏందంటే కొంతమంది కొబ్బరి నూనె అంటారు, శనగ నూనె అంటారు. అయితే కొబ్బరి నూనె కూడా దీపారాధనకి పనికొస్తుంది. అలానే మంచి నూనె ఆవు నెయ్యి ఫస్ట్ ప్రయారిటీ. రెండవ ప్రయారిటీ కొబ్బరి నూనె పెట్టొచ్చు. మూడో ప్రయారిటీ శనగ నూనె పెట్టుకోవచ్చు. శనికి తైలాభిషేకం చేసేటప్పుడు కూడా నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఆవు నెయ్యే. ఇక రకరకాల ఇప్ప నూనెలు, ఆ నూనె, ఈ నూనె చెప్తారు. మనకి ఆవు నెయ్యి కుదరకపోతే వేరే నూనె. కానీ ఫస్ట్ ఆవు నెయ్యి, కొద్దిగైనా ఆవు నెయ్యితోనే దీపారాధన మంచిది. సరే గురు. అలాగా చేసుకోవాలి. చేసుకుంటేనే మంచిది. శని తైలాభిషేకం చేయడానికి మాత్రమే నువ్వుల నూనె. కొన్ని మనకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు శనికే కాదు, మనకి నువ్వుల నూనె శివుడికి కూడా అభిషేకం చేయొద్దు. చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుందని అర్థం. అంటే ఆయుర్దాయం పెరుగుతుంది, లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయని కూడా శాస్త్రం చెప్పారు. ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆవు నెయ్యే పెట్టండి.
అలాగా వెంకటేశ్వర స్వామికి బియ్య పిండితో 2 ఒత్తులు వేసి, ఆ ఒత్తుల్లో కూడా రకరకాలు వచ్చినాయి. రకరకాల ఒత్తులు చెబుతున్నారు. పత్తితో చేసిన, దూదితో చేసిన ఒత్తులే శ్రేష్టం. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 2026లో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.